విద్యార్థులందరికీ శుభాశీస్సులు. శతకమధురిమ పాఠ్యభాగంలోని తరువాత అంశానికి స్వాగతం. ఎప్పట్లాగానే పాఠాన్ని బాగా అనుసరించండి. మీ అనుమానాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, మన పాఠ్యభాగంలో 5వ పద్యాన్ని నేర్చుకోబోతున్నాం ఈవేళ. ఈ పద్యం మంచి నీతిని, విలువని మనకు అందిస్తుంది. నిత్య వ్యవహారంలో మనం చేసే క్రియాకలాపాన్ని ఒక దృష్టాంతంగా చూపిస్తూ చక్కటి నీతిని మనకి బోధించే పద్యం. గుణవంతుని స్వభావం మనకు ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నాడు కవి. ఈ పద్యానికి గమనించండి, మకుటం భాస్కర అనుంది. అంటే ఇది భాస్కర్ శతకం నుంచి తీసుకోబడుతున్న పద్యం. ఇక్కడ పద్యం ఒకసారి నేను చదువుతాను, చూడండి. పురు గుణవంతుడొడ్లు తన కొండపకారము సేయునప్పుడు బరహితమేయొనర్చునొక పట్టుననైనను గీడు సేయగానెరుగడు నికమేగదయదెట్లన గవము బట్టి ఎంతయుందరువగజొచ్చినన్ పెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా. భాస్కర అనే మకుట ఉంది కాబట్టి భాస్కర్ శతకం నుంచి ఈ పద్యం తీసుకోబడింది. మరొకసారి చూద్దాం. పురుగుణవంతుడొడ్లు తన కొండపకారము సేయునప్పుడు బరహితమేయొనర్చును ఒక పట్టుననైనను గీడు సేయగానెరుగడు నికమేగదయదెట్లన గవ్వము బట్టి ఎంతయుందరువగజొచ్చినన్ పెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా. గుణవంతుని స్వభావాన్ని ఈ పద్యం ద్వారా కవి తెలియచెప్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఏమిటి ఈ గుణవంతుని స్వభావం అంటే, గుణవంతుడైనటువంటి వాడు. అందులో ఈ గుణవంతుడికి ఒక విశేషం కూడా చెప్పాడు కవి ఇక్కడ. ఎటువంటి గుణవంతుడు అంటే, ఉరు అంటే గొప్ప గొప్ప గుణవంతుడు. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని సుగుణాలు ఉంటాయి, కొన్ని దుర్గుణాలు ఉంటాయి. ఏ వ్యక్తి పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కాదు. కాకపోతే అతనిలో సుగుణాలు ఎక్కువగా ఉంటే గుణవంతుడు అని చెప్పబడుతున్నాడు, దుర్గుణాలు ఎక్కువగా ఉంటే దుర్మార్గుడుగా సమాజంతో పిలువబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తి గుణవంతుడు, ఉరు గుణవంతుడు, గొప్ప గుణవంతుడు. అంటే ఎన్నో సుగుణాలు కలిగిన ఒక వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందట. చూడండి, ఒడ్లు, ఇక్కడ దొడ్లు అని కనపడుతుంది మనం పదాన్ని విడివిడిగా చూసుకున్నప్పుడు. గుణవంతుడు ఒడ్లు అంటే గుణవంతుడు, ఒడ్లు అంటే ఇతరులు, తనకు ఒండపకారము సేయునప్పుడు, ఇతరులు తనకు ఎవరైనా సరే కొంచెం అపకారం చేస్తే, అపకారం అంటే కీడు, తన పట్ల ఎవరైనా కీడు చేస్తే అతను మాత్రం ఏం చేస్తాడట, పరహితమేయొనచ్చు, పరహితమే, తనకు కీడు చేసిన వారి పట్ల కూడా తాను హితమే చేస్తాడు. హితము అంటే మేలు, మేలునే కలిగిస్తాడు తప్ప ఒక పట్టుననైనను గీడు సేయగానెరుగడు. ఒక పట్టుననైనను, ఏమాత్రం అవకాశం దొరికినా, ఆహా నాకు ఇక అవకాశం దొరికింది కదా, వీడి గతంలో నాకు కీడు చేశాడు, గతంలో నాకు ఎంతో అపకారం తలపెట్టాడు, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రతీకారం తీర్చుకుందామని ఏ రోజు అనుకోడు. కీడు సేయగాన్, కీడు సేయగాన్, కీడు చేయాలని అనుకోడు. కీడు చేయటం అతనికి తెలియదు. నిక్కమే కదా, ఇది నిజమే కదా. ఎందుకంటే అతని స్వభావాన్ని బట్టి చూసినప్పుడు అతని స్వభావంలోనే సుగుణ సంపద ఉంది కాబట్టి తన గుణాల ఆధారంగా చేసుకుంటే అతని సంస్కారం కారణంగా అతని ఇతరులకి ఎప్పుడు కీడు చేయడు. వారు తనకి కీడు చేసినా తాను మాత్రం కీడు చేయడు. అదెట్లనా, ఎలాగూ అంటే ఏంటి, నిజమేనా, ఇవంతా నమ్మమంటారా మనల్ని అని ఎవరికైనా సందేహం రావచ్చు.
అందుకని ఏమంటున్నారంటే ఎలాగా అంటే కవ్వము బట్టి ఎంత ఎందరువగా జొచ్చినన్ పెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా. కవ్వం తీసుకుని పెరుగుని ఎంత బాగా చిలికినా ఎంతసేపు చిలికినా కూడా ఆ మధించినప్పుడు కలిగిన తాకిడిని ఓర్చుకుని పెరుగు వెన్ననే ఇస్తుంది కానీ ఇక పనికి రాకుండా పోవటం కానీ ఉపయోగపడకుండా ఉండటం కానీ నిరుపయోగంగా ఉండటం కానీ పెరుగుకు తెలియదు. అలాగే ఎలాగైతే తనని మధించినా తాను మాత్రం అంత తాకిడిని తట్టుకుని నవనీతము అంటారు వెన్నని, అంటే అతి మృదువుగా ఉండే వెన్నని ఇస్తుంది, అంతేగాని నిరుపయోగంగా మారదు. గుణవంతుడి స్వభావం కూడా ఇలానే ఉంటుంది. తాను కీడు పొందినా తాను మాత్రం మేలే చేస్తాడు తప్ప పరులకి అపకారము తలపెట్టడు అని గుణవంతుని స్వభావాన్ని మనకు ఈ పద్యంలో తెలియజేశారు. రేపు సమాజంలో మీరు మంచి పౌరులుగా జీవించాల్సి ఉంటుంది. ఎంతో మంది వ్యక్తులతోటి కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుంది. జీవితంలో ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. స్నేహితులు ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు, కొంతమంది తటస్థంగా ఉండే వాళ్ళు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. మీరు పనిచేసే చోట జీవిత గమనంలో ఎంతో మంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అటువంటి వారిలో ఎవరు గుణవంతుడు ఎవరు కాదు అని తెలుసుకుని చక్కటి స్నేహాన్ని నిలుపుకోవటానికి మీకు ఇటువంటి పద్యాలు కరదీపికల్లాగా నిలుస్తాయి. ఇప్పుడు ఈ పద్యం భావం మీకు అర్థమైంది కదా. మరి పదవి భాగం చూద్దాం. పదవి భాగం చూస్తేనే పదవి భాగంతో ప్రతిపదార్థాన్ని మీరు చాలా తేలిగ్గా నిర్మించగలుగుతారు. పదవి భాగం చూడండి. ఇక్కడ మీ సౌకర్యం కోసం నేను పద్య పాదాన్ని తీసుకున్నాను. పద్య పాదం కింద ఏ పాదానికి ఆ పాదం కిందనే పదవి భాగాన్ని చేసి చూపటానికి ప్రయత్నం చేశాను. ప్రాచీన పద్యాలు కాబట్టి మనకి ప్రాచీన భాషా సంప్రదాయాలు, ఆ భాషలో ఉన్నటువంటి వ్యాకరణ విశేషాలతో చెప్పాల్సి ఉంటుంది. మీకు ఇది కొంచెం ఓపికగా తెచ్చుకుని వింటేనే, కాస్త సహనంతో వింటేనే ఈ పదవి భాగం మీకు బాగా అర్థమవుతుంది. మనం ఈ పాఠం మొదట్లో చెప్పుకున్నాం, సరళాదేశ ఎడాగమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, వీటిని బాగా గమనించుకుని పదవి భాగం చేసుకుంటే ప్రతిపదార్థం తేలిగ్గా ఉంటుంది, అర్థం కూడా సుబోధకంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి కాస్త ఓర్పుతో వినటానికి ప్రయత్నం చేయండి. ఈ ముందు నీలం రంగుతో కనపడుతున్న పాదాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను మనకి పద్యంలో ఉన్న పాదాలు, మూల పాదాలు. ఈ పాదాన్ని పదవి భాగం చేస్తే ఎలా ఉంటుందో కింద ఈ ఎరుపు అక్షరాలతో ఉన్న పాదాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రెండింటిని చదువుతూ మనం పోల్చుకున్నామంటే చక్కగా మనకు అర్థం బోధపడుతుంది. ఉరు ఉరు అంటే సంధి లేని చోట పదాన్ని యథాతథంగానే తీసుకుంటాం. ఉరు ఉరు. గుణవంతుడొడ్లు విడదీస్తే గుణవంతుడు ప్లస్ ఒడ్లు. చూడండి, తన కొండపకారము సేయునప్పుడు పెద్ద సమాసం ఇది. ఇందులో 3-4 పద భాగాలు ఉన్నాయి. తన కొండపకారము ఇంతవరకు తీసుకున్నాం అనుకోండి, తనకు ఒండు అపకారము, సేయునప్పుడు అనుంది కదా, ఈ స చగా మారుతుంది. ఇక్కడ గసడదవాదేశ సంధి ఉంది. అపకారము చేయు, అపకారము సేయు. అప్పుడు సరళాదేశ సంధి సూత్రం గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుంది మనకి, ఇక్కడ బిందువు ఉంది కదా, పూర్ణ బిందువు. పూర్ణ బిందువు గాని అర్ధ బిందువు గాని ఉండి దాని తరువాత సరళాక్షరం గనక ఉంటే, సరళాలు గుర్తున్నాయా, గా జ డ ద బ, బ సరళాక్షరమే కదా ఉంటే, అప్పుడు ఏమవుతుంది సూత్రాన్ని బట్టి, ఈ అర్ధ బిందువు కానీ పూర్ణ బిందువు కానీ ఉంటే ఇది ధృతంగా మారుతుంది. సరళాక్షరమేమో పరుషాక్షరంగా మారుతుంది. చూడండి, బా అనే సరళం పా అనే పరుషాక్షరంగా మారిందా లేదా. ఈ సూత్రాన్ని గుర్తు తెచ్చుకుని ఈ పద్యంలో ఉన్న మిగతా పదాలన్నీ కూడా ఇలానే విభాగం చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ పదం చూడండి, కాబట్టి పరహితమేయొనచ్చునొకబట్టుననైనను కీడు సేయగా. చూస్తే పరహితము ప్లస్ ఏ వనచ్చున్ ఒక పట్టునన్ అయినను కీడున్ సేయగాన్. నెరుగడు. ఈ నే అనే అక్షరంలో స్వరం తీసుకుంటే ఏ, ఎరుగడు. నిక్కమే కదా, ఎదెట్లన ఎడాగమాన్ని తీసేస్తే అది ప్లస్
ఎట్లన, ఎట్లు ప్లస్ అనన్, ఈ అర్ధ బిందువు ధృతంగా మారింది అనన్. గ అనే సరళం క అనే పరుషంగా మారింది. కవ్వమున్, పట్టి, ఎంతయున్. ఇక్కడ కూడా చూడండి ఎడాగము ఉంది కదా, తీసేసి స్వరం రాసుకున్నాం అనుకోండి, ఎంతయున్. ద ద అనే సరళం పరుషంగా మారితే తరువగా, కింద ఇచ్చాను చూసారా, తరువగన్ ప్లస్ చొచ్చినన్, పెరుగు, తాలిమిన్, ఈయదే, వెన్న, భాస్కర. ఇప్పుడు ప్రతిపదార్థం రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి చివరి ఈ పద్యానికి మకుటం ఉంది కదా, భాస్కర అనే మకుటం ఉంది కదా, భాస్కర అనే ఈ మకుటం సంబోధనగా భావించుకుని ప్రతిపదార్థం రాసేటప్పుడు భాస్కర అనే సంబోధనతోటి ప్రారంభించాలి. భాస్కర అంటే ఓ సూర్యదేవ అని చెప్పి ఇక పదవి భాగాన్ని ఆధారంగా చేసుకుంటూ ప్రతిపదార్థాన్ని రాసుకోవాలి మనం. ఉరు గుణవంతుడు, ఒడ్లు తనకు ఒండు అపకారము సేయును అప్పుడు. పరహితము ఏ వనర్చున్, ఒక పట్టునన్ అయినను, కీడున్ సేయగాన్ ఎరుగడు. నిక్కము ఏ కదా, అది ఎట్లు అనన్, కవ్వమున్, పట్టి, ఎంతయున్, తరువగన్, చొచ్చినన్, పెరుగు, తాలిమిన్, ఈయదే. ఈయదే వెన్న. ఈయదే అనే పదం ఆ క్రియాపదంతో ప్రతిపదార్థం మనకు ముగిసిపోవాలి. ఇప్పుడు ఒకసారి భావం మొత్తం చూద్దాం. భావం చూడబోయే ముందుగా ఈ చిత్రాన్ని చూడండి. ఇప్పటి కాలంలో మీకు కనిపిస్తున్న ఇక్కడ ఉన్న వస్తువులన్నీ తెలిసినా కానీ ఈ వస్తువులన్నింటినీ ఉపయోగించి మన ఇంట్లో జరిగే ఒక చిన్న క్రియ ఈ రోజుల్లో మన కళ్ళకు కనిపించడం చాలా అరుదుగా ఉంది. పూర్వకాలంలో పశు సమృద్ధి బాగా ఉన్న రోజుల్లో ఇంట్లో ఎక్కువ మంది జనం ఉండేవాళ్ళు. బాగా పెరుగు, పాలు, వెన్న అమ్మటం ఆ రోజుల్లో తెలియదు. ఇంట్లో పిల్లలు పెద్దలు బాగా తాగేవాళ్ళు. లేని వారికి మిగతా మజ్జిగ, వెన్న దానం చేసేవాళ్ళు. అయితే ఈ అనంతర కాలంలో వ్యాపార ధోరణి వచ్చిన తరువాత పాలు పెరుగులు కూడా మార్కెట్లో అంగట్లో అమ్మటం జరుగుతున్న కాలంలో ఇదిగో ఇలా కవ్వం పెట్టి పెద్ద మొత్తంలో మజ్జిగ చేయటం అనేది ఈరోజు దాదాపుగా అదృశ్యం అయిపోయిన ఒక సంఘటనగానే చెప్పుకోవాలి మనం. ఈ కుండలో పెరుగు పాలని కాచి తోడు పెట్టిన పెరుగును, మేగడ పెరుగును కవ్వం ఈ మధ్యలో ఉంది చూసారా, చిన్న కర్రలాగా కనిపిస్తుంది కదా, కర్రకి కింద ఒక గుత్తి ఉంటుంది. తాడు పట్టి అటు ఇటు పట్టుకుని లాగినప్పుడు అది చక్కగా తరిచినట్టుగా మధించినట్లుగా అయిపోయి మీగడ రూపంలో కనిపిస్తుంది కదా. పెరుగు మీద మీగడ కట్టి చూసే ఉంటారు కదా మీరు. ఆ మీగడంతా బాగా మధించి 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 మెత్తగా అతి మృదువుగా మారి వెన్న రూపంలో ఒక ముద్దలాగా చేతికి వస్తుంది. ఇవి ఈ రోజుల్లో అయితే ఇంత పెద్ద మొత్తంలో పాలు పెరుగు ఇంట్లో ఉంచటం లేదు కాబట్టి ఏదో చిన్న కొంచెం చాలా ఒక చిన్న పాత్రలో గిన్నె తీసుకుని పెరుగు తీసుకుని ఒక చిన్న కవ్వంతో మజ్జిగ గుత్తి అని పిలుస్తుంటాం, దాంతో చిలికి తాగేయటం అలవాటుగా మారింది. ఇది పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ ఈ కవ్వం ఉండేది. భావం చూడండి. భాస్కర మిక్కిలి మంచి గుణములు కలవాడు, పరులు తనకు కీడు తలపెట్టినను ఓర్పు వహించి తాను మాత్రము వారికి ఏమాత్రము అపకారం చేయక ఉపకారమే చేయును. ఎట్లనగా పెరుగును కవ్వంతో చిలుకుచున్నచో ఫలితంగా అది అతి మధురమైన వెన్ననే ఇస్తుంది కదా. ఇది గుణవంతుడి స్వభావంగా మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ పద్యంలో కొన్ని పదాలను మనం చూద్దాం, కొత్త పదాలు. ఈ పదాలకు అర్థాలు తెలుసుకుందాం. ఉరు అంటే గొప్ప, గుణవంతుడు అంటే మంచివాడు, ఒడ్లు అంటే ఇతరులు, ఒండు కొంత, అపకారము కీడు, ఉపకారము మేలు, నిక్కము నిజము, తాలిమి ఓర్పు, భాస్కర సూర్యదేవ. గ్రహించారు కదా ఈ పదాలు మనం ఈ పద్యంలో నేర్చుకున్న కొత్త పదాలు. ఒకటికి 2 సార్లు చూసుకుని ఈ పదాలని వాక్యాల్లో ప్రయోగం చేసి మనం సాధన చేస్తే ఎక్కువ కాలం గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత అంశం చూడండి, మనం 6వ పద్యంలోకి వస్తున్నాము. ఈ 6వ పద్యం కూడా మంచి భాస్కర్ శతకం నుంచే తీసుకోబడింది. చక్కటి నీతిని, గొప్ప విలువని మనకు బోధిస్తుంది. అంటే మన మనుగడలో ఎంతో మందితో కలిసి సహజీవనం చేయాలని చెప్పుకున్నాం కదా, అలా చేసేటప్పుడు
మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ తారసపడతారు. కొంతమంది మేలు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కీడు చేసే వాళ్ళు ఉంటారు, ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఏ వారికి ఏ ఉపయోగం లేకపోయినా కూడా ఏదో ఒక మాటలతోటి నిందలతోటి బాధించాలని చూసేవాళ్ళు ఉంటారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు లాంటి సంఘ సంస్కర్తలు సమాజంలో తాము సంస్కరణలు చేపట్టబోయే ముందు వారు కూడా ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు. అందుకే వారు అనుభవంతో ఒక మాట చెప్తారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంటారు కదా, ఫలించిన వృక్షమునకే రాతి దెబ్బలు. నిజమే కదా, ఎంత గొప్ప సత్యం చెప్పారో చూడండి. ఒక చెట్టు, 2 చెట్లు పక్క పక్కన ఉన్నాయి అనుకున్నాం. ఒక చెట్టుకు నిండా ఫలాలు ఉన్నాయి, అంటే పండ్లు ఉన్నాయి. ఒక చెట్టు ఒక్క పండు కూడా కాయలేదు. మరి పిల్లలు వచ్చినా, పండ్లు కావాలనుకునే వారు వచ్చినా దేనిని ఏ చెట్టుకు రాళ్ళు వేస్తారు? బాగా పండిన చెట్టుకి. ఎందుకంటే అలా రాళ్ళు వేస్తేనే వాళ్ళకి కావాల్సిన ఫలాలు వాళ్ళకి దక్కుతాయి. సమాజంలో ఈ నీతిని, ఈ సత్యాన్ని మనం చాలా సంఘటనలకి అన్వయించుకోవచ్చు. పండును కోరుకున్న వాళ్ళు రాతి దెబ్బని ఇచ్చి పండును పొందారు. కొంతమంది ఆ మాత్రం ప్రయోజనం లేకపోయినా ఏదో ఒక నీచమైనటువంటి వాక్యము, నిందా వాక్యము అకారణంగా మాట్లాడి తద్వారా వాళ్ళు ఏదో ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అటువంటప్పుడు నింద పడినవాడు బాధపడకుండా ఉండాలి. అటువంటి సమయంలోనే ఓర్పుని వహించి ఉండాలి. వారు నిందించినంత మాత్రాన ఏమి ప్రయోజనమేమి వాడికి లేకపోయినా మనం బాధపడకూడదు అని చక్కగా ఈ పద్యం ద్వారా కవి వివరిస్తున్నారు. పద్యాన్ని ఒకసారి నేను పఠిస్తాను, మీరు అనుసరించండి. స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వానినొక్క ముష్కరుడు అతి నీచ వాక్యములగాదని పల్కిన నమ్మహాత్ముడున్ గొరత వహింపడయ్యడా నకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచు కాకిరటయిడి నందుననేమి ఫలంబు భాస్కరా. మరొకసారి పద్యం చూద్దామా. స్థిరతర ధర్మ ప్రవర్తన ప్రసిద్ధికి నెక్కిన వానినొక్క. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ధర్మమైన ప్రవర్తన కలిగినవాడు, ధర్మంతో నడిచేవాడు, స్థిరమైనటువంటి ధర్మ ప్రవర్తన కలిగి ఉన్నాడు. అటువంటి వాడిని చూసి ఒక్క ముష్కరుడు అంటే ఒక నీచుడు ఉన్నాడు. ఏ పని లేకుండా వాళ్ళను వీళ్ళను నిందలాడుతూ కాలం గడిపేవాడు ఒకటి ఉన్నాడు. ఒక ముష్కరుడు ఉన్నాడు, ఒక నీచుడు ఉన్నాడు. వాడు ఏమీ తోచక నీచ వాక్యముల, అతి నీచ వాక్యాలతో కాదని పలుకుతాడు. వాడిదేముందిలే, వాడి గొప్పే ఉందిలే, వాడి ధర్మం ఏముందిలే అని ఏదో ఒక నింద చేస్తూ మాట్లాడతాడు. అటువంటి నిందా వాక్యాలు పడిన మహాత్ముడు అతనికి ఏమి కొరత రాదు. పలికిన నిజవాక్యములతో కాదని పలికినా కూడా మహాత్ముడున్ గొరత వహింపడు. ఆ మహానుభావుడికి, ఆ ధర్మవర్తనుడికి వచ్చినటువంటి కొరత ఏమీ లేదు. నీచుడు నిందావాక్యాలు పలికినంత మాత్రాన మహాత్ముడికి పోయేదేమీ లేదు అని చెప్తూ, ఇందాక మనం ముందు పద్యంలో చెప్పుకున్నాం కదా, ఉరుగుణవంతుడు అనే పద్యంలో చెప్పుకున్నాం కదా, మహానుభావులు తమకు కీడు చేసిన వారి పట్ల కూడా తాను మేలే చేస్తారని. ఇక్కడ కూడా అంతే. వీరు అటువంటి వారి ఎంత నిందావాక్యాలు నీచులు పలికినప్పటికీ కూడా మహాత్ములకు వచ్చిన కొరత ఏమీ లేదు అని చక్కగా ఇంకొక దృష్టాంతాన్ని చెప్తూ ఉన్నారు. ఏమని? అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో. సుధాపయోధి అంటే అమృతపు సముద్రము. అమృతం వంటి సముద్రంలో, అమృత సముద్రమే అనుకుందాం, అటువంటి సముద్రంలో ఎటువంటి సముద్రం కూడా అది అమృత సముద్రం ఎటువంటిది అంటే అకుంఠిత, ఏమాత్రము ఎక్కడ ఖండన లోటు లేనటువంటి నిండైన అమృత సముద్రంలో, అటువంటి సముద్రం మీద అరుగుచు అంటే పైకి సముద్రం పైన విహరిస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి కదా కాకులు, ఇట్లాంటివి ఎన్నో జంతువులు వెళుతూ ఉంటాయి కదా, అటువంటివి అరుగుచు పైన వెళుతూ ఒక కాకి ఎగురు వెళుతూ ఉంది సముద్రం మీద. ఆ వెళుతూ మధ్యలో రెట్ట ఈడినందున, సముద్రం మీద పోతూ రెట్ట వేసిందట. ఏమి ఫలంబు భాస్కర. కాకి సముద్రం మీద రెట్ట వేస్తే కాకి ఏమన్నా ఒరిగిందా?
సముద్రానికి ఏమైనా లోటు వచ్చిందా అంటే ఇక్కడ ధర్మ ప్రవర్తనతో కూడిన మహాత్ముణ్ణేమో అమృత సముద్రంతో పోల్చారు. మరి అటువంటి మహాత్ముల్ని నిందించే నీచుడితోటి కాకిని పోల్చారు. రెట్ట వేస్తే పూర్ణ సుధాపయోధిలో రెట్ట వేస్తే కాకికి వనగుడిన ప్రయోజనము లేదు, సముద్రానికి వచ్చిన లోటు లేదు. ఆ విధంగానే నిందావాక్యాలు పలికినంత మాత్రాన నీచుడు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. అట్లానే ధర్మ ప్రవర్తన కలవానికి వచ్చిన కొరత కూడా ఏమీ లేదు. కాబట్టి అటువంటి నిందావాక్యాలు విన్నప్పుడు మనోస్థైర్యాన్ని పోగొట్టుకోకుండా ధైర్యంగా నిలబడి తన దారిని మరింత ధైర్యంగా ముందుకు సాగాలి అని చెప్పి చక్కటి ఉద్బోధని కవి మనకు ఇస్తున్నారు. మరొకసారి భావం చూద్దామా. స్థిరమైన ధర్మ ప్రవర్తనతో ప్రసిద్ధికి ఎక్కిన వాడిని ఒక నీచుడు అతి నీచ వాక్యములతో కాదని పలికినప్పటికీ కూడా ఆ మహాత్ముడు కొరత వహింపడు. ఆ మహనీయుడికి వచ్చినటువంటి లోటు ఏమీ లేదు. ఏ విధంగానంటే అఖండమైనటువంటి పూర్ణమైనటువంటి అమృత సముద్రములో ఆ సముద్రము పైన వెళుతూ కాకి రెట్ట ఈడినందున పైన ఎగిరి వెళుతూ వెళుతూ కాకి రెట్ట వేసినప్పటికీ కూడా ఏమి ఫలంబు, కాకి ఏమి ప్రయోజనం లేదు కదా. అట్లానే కాకి ప్రయోజనం లేనట్టే మహాత్ముడికి కూడా ఏమి కొరత ఉండదు ఓ భాస్కర అని చక్కటి నీతిని ఈ పద్యం ద్వారా కవి మనకు బోధించారు. చూడండి, ఈ పద్యానికి కూడా ఇక్కడ పదవి భాగం చేసుకున్నాం. మొదటి పద్యం లాగానే మీరు ఇక్కడ ఎలాగైతే చెప్పడం జరిగిందో పద్య పాదాన్ని చక్కగా చూస్తూ పై పాదాన్ని చూస్తూ కింద పదవి భాగం చేయండి. నియమాలు గుర్తుపెట్టుకోండి. సరళాదేశ సంధి అడాగమ సంధిని పాటిస్తూ పదవి భాగం చేస్తే మీరు చక్కగా ప్రతిపదార్థం చేయగలుగుతారు. చూడండి, పైన ఈ ఎరుపు అక్షరాలతో ఉన్నవేమో మనకి మూల పాదాలు, కింద ఇచ్చినవేమో పదవి భాగం చేసినవి. స్థిరతర, ధర్మ, ప్రవర్తన అర్థ బిందువుని ధృతంగా మార్చుకున్నాం మనం. ఇక్కడ అర్ధ బిందువు తరువాత వచ్చే సరళాక్షరం కాస్త కింద పరుషంగా కనపడుతుంది. అర్ధ బిందువేమో ధృతంగా మారింది. ప్రసిద్ధికిన్ ఈ కీ తరువాత నే ఉంది కదా, నేలో నకారాన్ని కీ తరువాత పెట్టుకుంటే ఇందులో ఉన్న స్వరం ఏ ఉంది కదా, ఎక్కిన వానిన్ ఒక్క ముష్కరుడతి విడదీస్తే ముష్కరుడు ప్లస్ అతి నీచ వాక్యములన్ కాదని పల్కినన్ ఆ మహాత్ముడున్ కొరత వహింపడు ఆ ఎడన్ అకుంఠిత పూర్ణ సుధాపయోధిలోన్ అరుగుచున్ కాకి రెట్ట ఇడిన అందునన్ ఏమి ఫలంబు భాస్కర. ఈ పదవి భాగాన్ని బాగా మీరు అభ్యాసం చేయండి. ఈ పదాలని ఆధారంగా చేసుకుంటూ ప్రతిపదార్థం రాయటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి చూడండి, కింద మనం చెప్పుకున్న పద్య భావానికి సంబంధించిన చిత్రాన్ని చూస్తున్నాం. అఖండమైన జలరాశి కింద ఉంటే పైన వెళుతూ వెళుతూ ఒక రెట్ట వేస్తే ఆ సముద్రానికి ఏమైనా కొరత వస్తుందా? జీవితంలో మనం గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిన సందర్భాలు ఉంటాయి. అటువంటిప్పుడు ఎందరో నీచులు ఎవరో తారసపడుతూ ఉంటాడు. ఏదో ఒక నింద వేసినంత మాత్రాన ఏమీ కొరత లేదు, అందుకేమీ బాధపడవలసిన అవసరం లేదు అని కవి చక్కటి సందేశాన్ని మనకు అందజేసి ధైర్యాన్ని ఇస్తున్నారు. భావం చూడండి. భాస్కర, అమృత సముద్రము మీదుగా కాకి ప్రయాణం చేయుచున్నప్పుడు ఆ సముద్రములో అది రెట్ట వేసినను సముద్రమునకు ఏ లోటును రాదు. ఎట్లనగా ధర్మావలంబి యగు మానవుని ఒక నీచుడు మిక్కిలి హీనములైన మాటలచే నిందించినను ధర్మవర్తనునకు ఏమాత్రము లోపము రాదు. బాగుంది కదా, మంచి భావం. పద్యాన్ని చక్కగా కంఠస్థం చేయండి. ఈ పద్యంలో ఉన్న కొత్త పదాలు నేర్చుకుందాం. ముష్కరుడు అంటే నీచుడు, కొరత అంటే లోటు, అకుంఠిత అంటే లోటు లేని, పూర్ణ నిండైన, సుధ అమృతము, పయోధి సముద్రము, మహాత్ముడు గొప్పవాడు. ఎప్పుడైనా మనం నేర్చుకున్న పదాలు కొత్త పదాలు చక్కగా మనకు అట్లా గుర్తుండిపోవాలి అర్థము అంటే ఆ పదాలన్నింటినీ కూడా సొంత వాక్యాల్లో ప్రయోగించి అభ్యాసం చేస్తే చక్కగా గుర్తుండిపోతాయి. మంచి భాషా సంపద మన సొంతం అవుతుంది. ఇక ఇంత మంచి పద్యాలు 2 పద్యాలు నేర్చుకున్నాం కదా భాస్కర్ శతకం నుంచి.
ఇంత మంచి పద్యాలను ఇచ్చిన కవి గురించి ఒక్కసారి స్మరించుకుందాం. ఈ భాస్కర్ శతక పద్యాలను రచించిన కవి మారద వెంకయ్య. మారద వెంకయ్య ఈయన 16వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రచన భాస్కర శతకము. అంటే ఇప్పుడు మనం 2 పద్యాలు నేర్చుకున్నాం కదా, అటువంటి పద్యాలు 100 పద్యాలు ఉన్న పుస్తకం భాస్కర శతకము. ఇక ఈ విశేషాలు ఏమిటంటే, భాస్కర్ శతకంలో ఉన్న పద్యాలు 100 పద్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దృష్టాంతాలంకారంతో ఉన్న పద్యాలు. మనకి సాహితీ చరిత్రలో దృష్టాంతాలంకారాలతో ఉన్న మొదటి శతకము భాస్కర శతకం. దృష్టాంతము అంటే బింబ ప్రతిబింబ భావంతో ఉంటే బింబము ప్రతిబింబము, ఇటువంటి ఇది మీకు దృష్టాంతాలంకారం అని వస్తుంది. ఆ అలంకారం గురించి నేర్చుకున్న తరువాత ఈ పద్యాల్లో ఉన్న భావం మీకు బాగా తెలిసి వస్తుంది. దృష్టాంతాలంకారాలతో కూడిన మొదటి శతకంగా మనకు ఈ భాస్కర్ శతకం కనిపిస్తూ ఉంది. ఇక చూడండి, ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ 16వ శతాబ్దం అంటే ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. దగ్గర దగ్గర 400 సంవత్సరాల క్రితం కాలంలో జీవించారు. అంతేకాదు ఇంకా మహనీయులైనటువంటి ఎంతో మంది కవులు ఉన్నారు. చూడండి, ఒక్క బిరుదు చెప్పుకోవటంలో. ఆధునిక కాలంలో అయితే మనకి ఏ కొంచెం చిన్న పని చేసినా కూడా ఎక్కువ ప్రశంసలు పొగట్టలు. వీరు చూడండి ఎంత గొప్ప గొప్ప సాహిత్యాన్ని మనకి ఇచ్చారు, ఎన్ని దృష్టాంతాలను ఇచ్చారు మన జీవితం నుంచి. కానీ ఏమాత్రం పేరుని కీర్తిని వారు కావాలని కోరుకోలేదు. అద్భుతమైనటువంటి సందేశాన్ని లోకానికి ఇచ్చి వారు కీర్తి కాంక్ష లేని వారుగా అసలైన మానవులుగా మిగిలిపోయారు. అటువంటి వారే మనకు నిజంగా అనుసరించదగిన మహా వ్యక్తులు. ఇప్పుడు ఈ 2 పద్యాలు నేర్చుకున్నాం కదా, దీనికి సంబంధించి ఆలోచించండి, చెప్పండి. అంటే ఏ మాత్రం మనకి పద్యాలు ఏ మేరకు అర్థమైనాయి అనే అవగాహన కోసం మనం ఇక్కడ కొన్ని అంశాలు ముందు పెట్టుకున్నాం. ఈ ప్రశ్నలకు మీరు సమాధానం సొంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఆలోచించి రాయటం మొదలు పెట్టండి. మహాత్ముల గుణాలు ఎటువంటివి? మీకు తెలిసినంతలో ఈ ప్రశ్నకు సమాధానం రాయండి. తాలిమి వలన ఉపయోగం ఏమిటి? తాలిమి అంటే ఓర్పు. ఓర్పు కలిగి ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చక్కగా మీరు చెప్పండి. తరువాత ఇంకా దీని మీద మరికొన్ని అంశాలు మనం అభ్యసిద్దాం. ఉరు గుణవంతుడు మొదటి చూసారు కదా, ఉరు గుణవంతుడు, స్థిరతర, ఈ 2 పద్యాలు ఉన్నాయి. ఈ 2 పద్యాలు మనకి పరీక్షల దృష్ట్యా చూచినప్పుడు కూడా ప్రతిపదార్థంగా రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 పద్యాలు కంఠస్థం చేయండి. సొంత మాటల్లో భావన రాయండి. పాదభంగం లేకుండా పద్యం రాయటానికి ప్రయత్నం చేయండి. తర్వాత భాస్కర్ శతకం నుండి మరికొన్ని పద్యాలను మీరు సేకరించండి. నిక్కము, అకుంఠిత, పయోధి, గుణవంతుడు ఈ పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు నిర్మించండి. వర్తనులను నిందించటం వలన ప్రయోజనము లేదని సోదాహరణంగా వివరించండి. చెప్పుకున్నాం కదా, ధర్మంతో ప్రవర్తించేటువంటి వాడిని నిందించటం వలన మనకి ఎటువంటి ఉపయోగం లేదు. అందుకు మీకు ఎదురైన సంఘటనలు కానీ, మీరు విన్నవి కానీ, మీరు చదివిన కానీ సంఘటనలు ఏవైనా ఉంటే వాటిని ఉదాహరణగా చూపిస్తూ ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వండి. పయోధి అనే పదానికి వ్యుత్పత్తి తెలుపమన్నాం. పయస్సు అంటే నీరు, నీటికి నిధి కాబట్టి సముద్రాన్ని పయోధి అంటాము. ఈ వ్యుత్పత్తిని ఒకసారి మీరు వ్రాసి చూసుకోండి. సుధా అంటే ఏమిటో నానార్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు పాఠం ద్వారా విన్న విషయాలన్నింటినీ అవసరమైతే మరొకసారి వీడియో చూస్తూ ఇచ్చిన వాటికి సమాధానాలు చక్కగా రాయండి. మీకు అనుమానాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయటానికి ప్రయత్నం చేయండి. చక్కగా పాఠం బాగా నేర్చుకోండి.